పంచాయతీ ఏం లేదు. నాకంటే ముందు అందరు మాట్లాడారు. ఏంది పంచాయతీ అంటే వడ్ల పంచాయతీ అంటున్నాడు. వడ్లు ఇప్పుడే వచ్చినట్టు, చంద్రశేఖరరావు అంటే ఆయన ఇప్పుడే వ్యవసాయం మొదలు పెట్టినట్టు, సారు కలగన్నట్టు ఏదో వడ్ల పంచాయతీ వచ్చింది, రైతుల పంచాయతీ వచ్చింది, ఢిల్లీ వాళ్ళు వడ్లు కొంటలేరు, ఆగమాగం అయిపోయి కొత్త పంచాయతీ మొదలు పెట్టారు కేసీఆర్ గారు. వడ్లు ఎప్పుడు కొన్నారు, వడ్లు ఎప్పుడు పుట్టినాయి, కేసీఆర్ ఎప్పుడు పుట్టిండు, వడ్లు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పంచాయతీ వచ్చిందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళేమో ఇళ్ళ మీద నల్ల జెండాలు కడుతున్నారు బిడ్డ, వాళ్ళేమో నేషనల్ హైవేల మీద ధర్నా చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలని బీజేపీ నాయకులు చాలా మంది అడుగుతున్నారు. అందుకని మీకు తెలియదు ఏం లేదు, అన్నీ మీకు తెలిసినే. కాకపోతే మనకున్న ప్రాబ్లం ఏంటంటే టీవీలు, ఛానళ్ళు, పేపర్లు వాళ్ళని రాసినట్టు మొదటి పేజీలలో మనల్ని రాయి, వాళ్ళ గురించి చూపెట్టినట్టు మన గురించి చూపెట్టి. భారతీయ జనతా పార్టీ బలం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబట్టి మీకు అందరికీ ఎక్కడికైనా మాట్లాడేటువంటి అవకాశం, వేదికలు మీకు ఉంటాయి. కాబట్టి ఏ కషీర్ కాడ పంచాయతీ పెట్టినా మాట్లాడాల్సింది మీరే, పార్టీని కాపాడాల్సింది మీరే, పార్టీని నడపాల్సింది మీరే. కాబట్టి మీలో కూడా చైతన్యం తేవాలని, జరుగుతున్న అన్యాయంలో, కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పులలో భారత ప్రభుత్వం తప్పేం లేదు అని చెప్పడానికి ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలలో మనం ఈ రైతు అవగాహన సదస్సుల పేరిట మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మీ నల్గొండ జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, రేపటి నుంచి 2 మాటలు అడగాలి మనం టీఆర్ఎస్ వాళ్ళని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు చంద్రశేఖరరావు అనే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జూన్ 2, 2014 నుంచి ఈ పంచాయతీ మొదలైన 2022 జనవరి 1వ తారీఖు దాకా సారు కేసీఆర్, సార్ అంటారా వాడంటారా వారంటారా నాకు తెలియదు కానీ వారి కేసీఆర్ 2014 జూన్ 2 నుంచి జనవరి 1, 2022 దాకా వడ్లు కొన్నది ఎవరు? నరేంద్ర మోడీ గారు కొన్నారా, నువ్వు కొన్నావా? ఒకసారి లెక్క చెప్పని అడగాలి. అడుగుదామా కదా? ఎవరు కొన్నారు వడ్లు? ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొన్నది. జూన్ 2, 2014 నుంచి జనవరి 1, 2022 దాకా తెలంగాణలో రైతన్నలు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కొన్నది. ఇప్పుడేమైంది మరి? కొనమని చెప్తున్నావా? ప్రతి బియ్యం గింజ భారత ప్రభుత్వమే కొంటామని చెప్తుంది. అరే బియ్యం కొంటారంటే హైదరాబాద్, బియ్యం కొనద్దు వడ్లు కొనురు అంటుండు. ఇది కేసీఆర్ పంచాయతీ. ఇలా తొండి పంచాయతీ పెడుతున్నాడు ఆయన. బియ్యానికి వడ్లకు తేడా ఏంటో తెలుసుకోవాలి. అమెరికాలో చదివచ్చిండు అలా కొడుకు, ఆయన చెప్తాడు పండించిన బియ్యం మొత్తం వినాలి అంటాడు. అక్క బియ్యం పడితే వడ్లు పడతాయా? ఏం పడితే అక్క? ఆయన అమెరికాలో చదువుకొని వచ్చింది కాబట్టి ఆయనకు వడ్లు పడితే బియ్యం పడితే చెప్తాడు. పారాబాయిల్ రైస్ కొనాలి అంటాడు, నూకలు వినమంటారా అంటాడు. నోటికి ఏది వస్తాయి మాట్లాడుతున్నాడు. పోలీసులు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, టీవీలు వాళ్ళే, పైసలు వాళ్ళే, వైన్ షాపులు వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నడుస్తారని అనుకుంటున్నారు. మీరు ప్రతి కషీర్ గారు అడుగుంది, మిమ్మల్ని ఎవరైనా రైతు అడిగితే చెప్పుండ్రి. వారి కేసీఆర్ అనేటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మొన్న జనవరి 1వ తారీఖు దాకా ప్రతి గింజ మేమే కొన్నాం. 8 ఏళ్లకు ఒక్క పంచాయతీ లేదు. ఇవాళ పంచాయతీ ఎందుకు వచ్చింది? మీరు కషీర్ గడ పంచాయతీ పెట్టాలి. ఎందుకు వచ్చింది పంచాయతీ అంటే దుబ్బాకలో, హుజూరాబాద్లో, జిహెచ్ఎంసీలో కాషాయం జెండా కలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిర్యాలగూడలో కూడా ఇంతమంది జమైతారని ఇంటెలిజెన్స్ ఎప్పుడు అనుకోలే, పోలీసులు ఎప్పుడు అనుకోలే, కేసీఆర్ అస్సలు అనుకోలే. అనుకుంటే పొద్దుగాల 6ంటికి అరెస్ట్ చేయమని చెప్తుండే, కాషాయం లీడర్లు ఎవరు కనబట్టి అరెస్ట్ చేయమని చెప్పుదు. అదేంటి అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పుదు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బలం మన నాయకుడు, మన నాయకుడు నరేంద్ర మోడీ, మన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సభ్యుల సంఖ్య కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంత ఉంటాడు కేసీఆర్ అనేటాడు? చిట్కరాలు ఎంత ఉంటాడు. నరేంద్ర మోడీ చూస్తే గట్టిగా చూస్తే
బొటనేలు లెక్క గట్టి కనబడతాడు. ఉంటాడా? కేసీఆర్ అసలు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. ఎంతమంది ఉన్నారు? 18 మంది ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ మొత్తం దేశంలో తెలంగాణతో కలిపితే మొత్తం ముఖ్యమంత్రులు ఉండేది 28 మంది. 28 మందిలో 18 మంది మనం ఉన్నాం. 27 రాష్ట్రాల్లో యాడ పంచాయతీ వస్తలేదు, వడ్లు కొట్టలేరండి. పంచాయతీ యాడొచ్చింది? ఒక్క తెలంగాణలో వచ్చింది. ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుండ్రి. 7 ఏళ్లకోనే పంచాయతీ ఈ 3-4 నెలలకోనే ఎందుకు మొదలైందంటే ఊర్లలో పోరాడాలంతా జీరు బాయిలు, రబ్బర్ షప్పులు, టీషర్ట్లు వేసుకున్న పోరాడాళ్ళు 2000 సంవత్సరం తర్వాత పుట్టిన ప్రతి ఓటరు ఎవరు దిక్కున్నాడు? చంద్రశేఖరరావుకి ఎప్పుడు అర్థమైంది? దుబ్బాక ఎలక్షన్లలో అర్థమైంది. ఈ పక్క సారు, ఆ పక్క అల్లుడు, ఈ పక్కన కొడుకు, ఇంకో పక్క చెల్లి అమెరికాకి వెళ్ళి బతుకమ్మ ఆడతానికి వచ్చిన కవితమ్మలు కూడా వస్తే మా దుబ్బాకలో కూడా తీసుకుంటే బక్కా పంచండి రైతన్నలు, ఆడపడుచులు నా వెనుకలో నిలబడి దుబ్బాకలో పువ్వు గుర్తు మీద ఓటేస్తే చంద్రశేఖరరావు అనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్కి వచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పటిదాకా ఎప్పుడు కనబడకపోతుండే. ఇందాక ఎవరో చెప్పారు పొద్దుకు 5కే మొదలు పెడతాడు సార్ తిట్టుడని. పొద్దున్నాక సార్లు ఎవడు లేచిన మాట్లాడేందుకు శక్తి రాదు. పొద్దున 6కి ఒకటి మాట్లాడతాడు, 12కి ఒకటి మాట్లాడతాడు. పొద్దు తిరుగుడు పూలు తిరిగినట్టు సాయంత్రం 4 కాగానే ఇక అసలు మాటలు చురువు అవుతాయి. 4 మాట వేరుంటది, 6 మాట వేరుంటది, 7కి వస్తే ఇంకో గేర్లు పడుతుంది బండి, 9కి వస్తే ఇంకా బాగా బూతులు వస్తాయని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది. హుజూరాబాద్ లో 6 నెలల కింద రాజేందర్ అనే ఎలక్షన్ వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే తెలంగాణ వాళ్ళు బక్కపరిచిన వాళ్ళు 1000-2000 ఎక్కువ ఉంటే 5000 ఇస్తే తాగుతారు, తందాలు ఆడతారు, నేను ఏటు ఓటేయమంటే అటు ఓటేస్తారు అనుకున్నారు. వేస్తారా? ఇంకా అప్పుడే మిర్యాలు కూడా వేస్తారా? మీ ఎమ్మెల్యే సాబ్ కూడా గదే అంటుండు, ఫామ్ హౌస్లకి వెళ్ళి చూస్తున్నాడు. మనం మాట్లాడే చూస్తున్నాడు వాడు ఫామ్ హౌస్ లో కూర్చొని. ఏముంది, సంపాదించేదంతా సంపాదించుకుందాం, దోసుకునేదంతా దోసుకుందాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు 5000, 10,000 ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నారు. కేసీఆర్ గారు కూడా అదే ఆలోచనలు ఉండే. ఆయనను భూమి మీదకి తెచ్చిరు. ఎవరు? హుజూరాబాద్ లో ఉండే ఓటర్లు. ఎన్ని పైసలు ఇచ్చిరు? 10 లక్షలు ఇచ్చిరు. ఎంత ఇచ్చిరు? 10 లక్షలు ఇచ్చిరు. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిరు. వాళ్ళు నమ్మలే ఇచ్చిరంటే. ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది. కేసీఆర్ చెప్తాడు కదా, టంగ్ టంగ్ మరి మెసేజ్ ఇచ్చిరు. అరే ఇంగ్లీషులో అర్థమైతే లేదని తెలుగులో కూడా ఇచ్చిరు. నీ ఖాతాలో 10 లక్షలు వేసామని తీసుకున్నారు. ఎందుకంటే పైసలు ఎవరేవి? కేసీఆర్ మామూలుగా ఎంత చేసిన పైసలు కాదు, సన్నట్లో తెచ్చిన పైసలు కాదు, హరీష్ తోటపల్లి ఎంత చేయలే, కవిత బతుకమ్మాడికి వచ్చిన పైసలు కాదు. కేటీఆర్ అనేటువంటి అమెరికాలో ఇంకా ముందు చేయలే. మన దగ్గర గల్లీ గల్లీకి వైన్ షాపులు పెట్టి ప్రతి కిరాణా దుకాణాన్ని వైన్ షాపులు మార్చి, బెల్ట్ షాపులు మార్చి సంపాదించిన ప్రతి రూపాయిని, పొద్దంత కష్టపడి సంపాదించిన రూపాయిని ప్రతి కష్టపడి వాళ్ళ గజాలను పెట్టుకొని నెలకు ఎంత ఇస్తుండక 2,000 ఇస్తున్నాడు. ఎంత? 2,000 ఇస్తాడు. ఆ 2,000 ఎన్ని ఇస్తాడు? ఎంత మంచి కానూన్ అనుకున్నావు? ఇంటికి ఒక్కరిగా ఇవ్వాలి కానూన్. మంచిగా ఉంది కదా కానూన్. ఇంటికి ఒక్కరికి ఇవ్వడమే న్యాయం అయితే మీరందరూ కేసీఆర్ని అడగాలి. సార్ 2,000 ఇంటికి ఒకటి ఇచ్చుడు మంచి కానూన్ పెట్టినావు. ఈ కానూన్ అందరికి ఉండాలా ఉండొచ్చా? ఉండాలి వద్దా? ముసలిదానికి 2,000 భర్తలు చచ్చిపోతే 2,000 ముసలమ్మకు పింఛన్ ఇచ్చుడు కరెక్ట్ అయితే వారి కేసీఆర్ మీ జీతం 5 లక్షలు. ఎంత? ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఏ ముఖ్యమంత్రికి అంత జీతం లేదు. ఆఖరికి ప్రధానమంత్రి జీతం కూడా అంత లేదు. సార్ జీతం ఎంత? 5 లక్షలు. కొడుకు జీతం ఎంత? 4 లక్షలు. అల్లుని జీతం ఎంత? 4 లక్షలు. నిజామాబాద్ బండకేసుకుంటే ఇట్లా కూర్చోమంటే మా చెల్లెలు అడ్డదారిలో తెచ్చి ఎమ్మెల్సీ వేసిడు. మా చెల్లె జీతం 3 లక్షలు. ఎంత? 3 లక్షలు ఎమ్మెల్సీ అయితే. ఇంకా అందరికి ఇచ్చుకున్నారు. ఎవరి పంట వాళ్ళే పోతున్నారు.
సార్కి ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు. కన్ను నొత్తే ఢిల్లీ, పన్ను నొత్తే ఢిల్లీ, పొద్దుగాల సూది పగటిలో సూది లేదు సార్కి. వెనకాల ఉంటాడు సడ్డకుని కొడుకు సంతోష్ అని ఉంటాడు. వాడు చెప్పిండంట, పెద్దనైనా అడుగుతే అన్నకి ఇచ్చినావు, అడగకపోతే బావకి ఇచ్చినావు, ఏడిస్తే చెల్లెకి ఇచ్చినావు, నువ్వు తీసుకుంటువి, మరి నా సంగతి ఏంది పెద్దనైనా? ఎప్పుడన్నా 2 గోళీలు ఇచ్చే కదా వారి 4 ఇచ్చినా అనుకో, ఆయనతో తెల్లారి ఎవరు గుడుక్కుమంటూ నా సంగతి ఏంటో లెక్క చెప్పాడంట. వీరింట్లో మన కూడా వీడు సడకులు కొడుకొని సంకలం పెట్టుకుంటే వీడు గోళీలు 2 ఇచ్చే కాడ 4 ఇస్తా అంటుండని వారికి కూడా ఎంపీ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఎంపీ ఇచ్చిండు. వాడు నీళ్ళగా సినిమా వాళ్ళని వేసుకొని చెట్టు వేరుగా తిరుగుతున్నాడు. వారికి కూడా పైసలు ఎక్కువైనాయట సినిమాలో. లండన్ లో ఇల్లు కూడా చదువుకున్నాడు 100 కోట్లు పెట్టి. ఎన్ని పైసలు? చెప్పులు లేకుండా వీళ్ళందరికీ మేము జై తెలంగాణ అన్నారు. ఇంటికి 2000 ఇచ్చుడు కరెక్ట్ అయితే, ముసలమ్మకు పింఛన్ ఇస్తే ముసలాయనకి ఇచ్చుడు తప్ప అయితే, నీ కొడుకు కండక్టర్ ఉన్నాడని నీ పింఛన్ కట్టేసుడు కరెక్టే అయితే, వారి కేసీఆర్ నీ ఇంట్లో 5గురికి నెలకు 20 లక్షలు తప్పిపోతున్నావు. అమ్మ ఓటు ఎత్తవా? 2000 ఇచ్చిండే ఎత్తవా? పెద్ద కొడుకు అంటావా? అని పెద్ద కొడుకు నీకు 2000 మోసాయికి బెల్లం కట్టి వాళ్ళ ఇంటికి 20 లక్షలు ఎత్తుకపోతున్నాడు. ఇక ఈ పింఛన్ పంచాయతీ ముసలమ్మకు 2000 ఎత్తే దసరా పండుగ వస్తుంది, మన్మరాలు వస్తాడని బొట్లే దాచిపెట్టుకుంటే డ్రెస్ కొని కావాలి. ముసలాయన వరకు పొద్దున్న ఎండపోతే పని చేసి వచ్చే అరుగు మీద కూర్చుంటే పక్క కిరాణా దుకాణం కాడికి వెళ్ళి వాసన రావట్టే. లోపలికి వచ్చి ముసలాయన ముసలమ్మని అడుగుతాడు, ముసల్దాన వాళ్ళకెళ్ళి 200 ఒక చిన్నదో పెద్దదో తెచ్చుకుంటా అని అడుగుతాడు. ఈ ముసల్దానికి ఏమో మన్మరాని మీద ప్రేమ ఎక్కువ. ఇటువంటి చూస్తాడు ముసలానికి కోపం పెరుగుతుంటది. ఇది ఎందుకు దాచిపెట్టుకుంటుంది పైసలని తలపెట్టి దమ్మల 2 గుద్దే అయితే 2000 ఎత్తుకపోతుంది. వాళ్ళ ఇంట్లో మనువలో వాడు ఇచ్చే 2000కి ఆలు మొగలకు పంచాయితీ. కోడలు బీడీలు చేస్తుంటది ఇంట్లో. మా మెదక్ జిల్లాలో అయితే ఎక్కువ బీడీలు చేస్తారు. కోడలకు పింఛన్ ఇవ్వమంటే మీ అత్తకు పింఛన్ వస్తుంది కాబట్టి నీకు రాదంటది. ఆ కోడలు పక్క రూముల్లో అరుగు మీద కూర్చొని అనుకుంటది, ఈ ముసలానికి పైసలు ఇస్తుంది నాకు ఇస్తలేదు, ఇది ఎప్పుడు పోతుందో 2000 నాకు ఎప్పుడు వస్తాయో అనుకుంటాడు. అంటే ఆయన ఇచ్చే 2000కి అత్త ఎప్పుడు పోతుంది అని కోడలు చూడాలి. ముసలి పైసలు లేకపోతే ముసలాడు కొట్టాలి. ఎన్ని పైసలే మొత్తం? 2000. బెల్ట్ షాప్ పోతే 4 సార్లు పోతే 2000 అయిపోతాయా? చిన్నవి తెచ్చుకుంటేనే అయిపోతుంది, పెద్ద తెచ్చుకుంటే ఒకటే రోజుకి అయిపోతుంది. పెద్ద సార్ ఉన్నాడు కదా మా కానీ మీరు చూసిర్రు అనుకో ఒకటే రోజుకి అయిపోతుంది కదా. ఇది పింఛన్కి ఇంత కథ. దానికి ఏం చెప్తాడు హరీష్ రావు అనేటోడు? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 200 ఇచ్చిండు, మేము 2000 ఇస్తున్నాము అని చెప్తాడు. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు బడ్జెట్ 50,000 కోట్లు అయితే ఇవాళ బడ్జెట్ 2.5 లక్షల కోట్లకు పెరిగింది. ఎంత పెరిగింది? 5 అంతలు పెరిగింది. మరి 200 5 అంతలు పెంచినాం, 10 అంతలు పెంచినాం అనుకో. తెలుగుదేశం వాడు ఉన్నప్పుడు కూడా 75 రూపాయలు ఇచ్చాడు, కాంగ్రెస్ వాడు 200 ఇచ్చాడు, ఇది 2000 ఇచ్చాడు. రేపు మేము మొత్తం 5000 ఇస్తాం. దానికి ఏముంది పంచాయతీ అందులో? నేను చిన్నగా ఉన్నప్పుడు 10 పైసలకు అగ్గిపెట్టి తెచ్చుకుంది. ఇప్పుడు అగ్గిపెట్టి ఎన్ని పైసలమ్మా? 2 రూపాయలు అయింది. మరి ఎందుకడికి తెలుగుదేశం 75 ఇచ్చిండు, నేను 2000 ఇస్తున్నా, నాకే అయ్యి అంటే మరి పెరుగుతున్నాయి ధరలు. పెరిగిన కాడికి నువ్వు పింఛన్ ఇస్తున్నావు. దానికి ఏదో నేనే ఇచ్చిన పెద్ద కొడుకులకి ఇచ్చిన. ఎవరికి రా పెద్ద కొడుకు? నువ్వు పెద్ద కొడుకు అయితే అందరికి, ముసలాళ్ళకి ఇస్తే ముసలాయనకి కొడుకు పట్టణంలో కండక్టర్ ఒకరు చేస్తాడు, ఊర్లో ముసలాళ్ళకి పింఛన్ కట్ అవుతుంది. ఇన్ని బట్టబాజు మాటలు చెప్పే కేసీఆర్ 7 ఏళ్ళ కోలే ఏం చెప్పిండో తెలుసా మీకు? అసెంబ్లీలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు చెప్తాడు. మీ భాస్కర్ రావు గారు మాట్లాడేయడో లేదో నాకు తెలియదు. ఏం చెప్తున్నారు? ప్రతి గింజ మేమే కొంటాం. ఏం కొంటారు? ఈ 7 ఏళ్ళ కోలంట ప్రతి గింజ మేమే కొంటాం. నానిపోతే కొంటాం, మొలకలొస్తే కొంటాం, ముక్కిపోతే కొంటాం. వారి మరి 7 ఏళ్ళ కోలే మీరు మీ కేసీఆర్ ఏమంటే ఇవాళ ఏం పుట్టిందిరా మీకు ఎందుకు పంచాయతీ వచ్చిందని అడగాలి. అడుగుతారా కదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.